దాంతోపాటు మాకు కూడా ఒక స్పేస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం. సంక్రాంతి సీజన్లో 4-5 బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా 2-3 బ్లాక్ బస్టర్లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే, ఇది ఓటింగ్ లాగా కాదు, ఒక పార్టీకి వేయటం కాదు, అది చూడొచ్చు ఇది చూడొచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది, సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారి ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు, 4వ వారంకో ఇప్పుడు అందుకుంది. సరే 7వ వారంకి రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా, అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది, ఇప్పుడు సెకండ్ వీక్ అంటున్నాం అని ఆ హోప్తో మేము మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ, అంటే సుందరానికి కానీ, ఆర్ చిత్రలహరి కానీ, ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్, సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయండి దీన్ని. ఇది కాదు మీరు ఏం చేస్తారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజన్, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి, రండి, ఆన్సర్ చేసుకోండి. సరే సార్, అయితే ఇది డెఫినెట్గా సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లో ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం, ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని. మీరు అడిగింది మాకు తీసేసి మీరు అంటే సుందరం డియర్ కామ్రేడ్ అంటున్నారు, అది ప్రతిదానికి ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగే దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను. నేనేమంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా XYZ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే. ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, దానికి మనం ఎవరూ ఏం చేయలేము. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడం చూస్తాం. కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ రామ్ గారు